ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పొలం కాడికి పోయిన బిడ్డ కరెంటు పెట్టా ఏంది నీళ్ళు పెట్టబోయినవా? నీకు నీళ్లు సరిపోతలేవు అని చెప్పే కదా శ్రీకాంత్. నీళ్ళు ఎక్కడి మరి? మాకేమో వ్యవసాయం 4-5 ఎకరాలు ఉండే, ఇక ఒక్క బాయే ఉండే. ఆ నీళ్లు సరిపోతలేవని మళ్ళా కొత్తగా బాయి తవ్విచ్చినాం. 1,00,000 రూపాయలు అయినాయి. పోత పోనీగా నీళ్ళు అయితే పడ్డాయి బిడ్డ. అవునా, మంచి పని చేసారు, లేకుంటే బాగా తిప్పలైతాండే. ఇక పొలమేమో ఈనటానికి ఉండే, నీళ్ళు ఉండకపోతే ఎట్లుంటది? కిందనేమో 4 మళ్ళు ఉండే, పైననేమో 4 మళ్ళు ఉండే, ఎట్లుంటది చెప్పు? ఇక అందుకే ఏటైతే అటా అని ఇక బాయి తవ్విపించినాం. నీళ్ళు అయితే ఇప్పుడు సరిపోతానే మా మందం. సరే అని శ్రీకాంత్ ఎటు వేయండు? ఆడా ఇది ఆ దోస్తుగాందే ఉందో పంచాయతీ ఉన్నదట, ఆడికి వేయిండు. సరే, మరి నువ్వెటు పోతానవు? పొద్దుగాల కరెంట్ పెట్టేసిన అత్తమ్మా, నీళ్ళు పట్టచ్చు, పోయి బంద్ చేసేస్తా అని పోతానా. పో పో, నేను రాగానైతే మోటార్ పోతాంది. మరి ఎండపాడుగానంత ఎట్నో కొడుతుంది, నెత్తి మీద ఏమన్నా వేసుకో. సపనా గిన్ని నీళ్ళే. తిన్నవానే? తినలే అత్తమ్మా, నువ్వు లేకనే పోతే కొడుకు ఇంకా రాకనే పాయే. ఒకదాన్ని ఏం తినాలని తినలే, వచ్చినాక తిందామని. మరి ఇంక ఇవి రాలేదు కదా? ఏమో అత్తమ్మా, రాలేదు కదా. అగో అత్త అండి, నా కొడుకు 100 ఏళ్ళ ఆయుష్. ఏం చెప్తారమ్మా? ఇక పొలం కాడికి వచ్చిన బిడ్డ ఇట్లా కూకున్నాను వచ్చినావు. అయ్యో నీళ్ళు లేవురా, పోయి సాపన తెపోయి నీళ్ళు. అవరా శ్రీకాంత్, పొద్దుగాల ఎవరిదా పంచాయతీ ఉందని పోయినావు కదా, ఏమైంది? ఎవరిదా పంచాయతీ? మా ఫ్రెండ్ శ్రీధర్ గారు లేడాని భార్యాభర్తలు లొల్లు పెట్టుకున్నారట. మనకి ఏడ మనసునట్టగా నాకు ఫోన్ చేశాను, పోయి వచ్చిన. ఏంది శ్రీధర్ అన్నోళ్ళకు లొల్లిలా? వాళ్ళకు మొన్ననే పెళ్ళైంది కదా, గిప్పుడేం లొల్లాట? వాళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళే. నేను సంపాదిస్తున్నా అంటే నేను సంపాదిస్తున్నా అని పొగరు. దాంతో మాట విరిగి మనస్పర్ధలు వచ్చి లొల్లిలాయి. ఏం లొల్లిరా? ఇద్దరు చెరో కట్టం చేసి మంచిగా బతుకుటానికి లొల్లిలు పెట్టుకుంటారా? చదువుకున్న వాళ్ళు గంతే ఉన్నారు, చదువుకోని వాళ్ళు గంతే ఉన్నారు. ఈ కాలం పోరగాళ్ళ ఏం చదువులో, ఏం కథలో, ఏం మనసులో. అందరూ ఒక తీరు ఉంటారా అత్తమ్మ? ఏదైనా అర్థం చేసుకునే గుణాన్ని బట్టి ఉంటది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు. మరి ఈ అన్నోళ్ళకి ఎందుకు గొడవలు అవుతున్నాయో? నిజమేనే స్వప్న, మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు, ఒక నేను తప్ప. నీకేమైంది బిడ్డ? మనకు 5 ఎకరాలంత పొలం ఉన్నది, ఇల్లు ఉన్నది, అంతో ఇంతో మంచిగా సంపాదించుకున్నావు. నీకు లగ్గమైంది, అర్థం చేసుకున్న భార్య దొరికింది, నీకేం తక్కువైంది బిడ్డ? ఎందుకట్లా మాట్లాడుతున్నావురా? ఎంతున్నా గానీ ఫ్రెండ్స్ ముందట చదువుకోలేదని చిన్నతనం అనిపిస్తుంది. వాళ్ళు జాబ్లని, బంగ్లాలని, కార్లని లగ్జరీగా బతకబట్టే. అవి చూసినప్పుడు అలా కొంచెం బాధ అనిపిస్తుంది, అంతే. అయ్యో కొడుక, నువ్వెందుకు చిన్న పోతానవురా? చిన్నప్పుడు ఎల్లుబాటు లేక నిన్ను బడికి తోలలేదు, చదువుపిచ్చే స్తోమత లేక వ్యవసాయానికని అటు ఇటు ఎంబడేసుకొని తిరిగినాం. అంతో ఇంతో ఇప్పుడు మనం సంపాదించుకున్నాం. మనకు ఉన్నది కాదు బిడ్డ, ఉన్నంతలో సంబరపడాలి గాని ఇట్లా బాధపడతారా? బాధపడు కాదే అమ్మా, ప్రైవేట్ బడిలో కాకపోయినా గవర్నమెంట్ బడిలో చదివించినా అయిపో. ఈ మోటు పని కాకుండా నీడ పట్టున ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటుండేటో. అయిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటా అత్తమ్మని ఎందుకు బాధ పెడతాన్నావు? అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏమైంది? మనకు మంచిగా ఉంటలేవా? పారి అన్నాలు తిందాం. మీరు ఎవ్వరు లేరా? నేను అన్నం తినలే.
శ్రీకాంత్ శ్రీకాంత్ సరే ఇంటికి వెళ్దా. శ్రీకాంత్ లోపలికి వస్తున్నారా? వాటర్ తెచ్చి మర్చిపోయాను, ఒక నిమిషం ఆగు, తీసుకొస్తా. ఇంకా సంగతులు? అరే చారి, వీళ్ళు నాకు బాగా నచ్చిందిరా, మంచిగా ఉంది. థ్యాంక్స్ రా. నేను కూడా కష్టపడి ఇష్టంగా కట్టుకున్నా. ఇప్పటికైతే ఏ టెన్షన్ లేదు, లైఫ్ సెటిల్, ఫుల్ హ్యాపీ. అవునా? సరే సరే, మంచి పని చేసినారా. అవు కానీ ఇంట్లో ఎవరు కనబడతలేరేంద్రా? అదేం లేదురా, మా ఇంట్లో వాళ్ళంతా ఫంక్షన్కి అయ్యారు, లంచ్ చేద్దామని బయటకు వచ్చిన, అంతట్లకి నువ్వు కనబడ్డావు. నువ్వు కూడా ఇల్లు చూడలే కదా, అందుకోసమే తీసుకొచ్చిండ్రా నేను. సరే కానీ ఏం చేస్తున్నారు నువ్వు? ఏమున్నదిరా, 5 ఎకరాల పొలం ఉన్నది, అదే వ్యవసాయం చేసుకుంటాను. అవునా? అదే బెస్ట్ పని రా. వ్యవసాయం అనేది చాలా మంచి పని, ఇవన్నిటికంటే వ్యవసాయం బెటర్. అరే చారి, ఈ ఇల్లు కట్టడానికి ఎంత అయిందిరా? ఏముంది, ఒక 50 లక్షల దాకా అయింది. 50 లక్షల? నాకు కూడా సింటిల్లు ఉంటే అయిపోరా. ఏముందిరా, కట్టుకోవచ్చు, ఏముంది. కానీ 50 లక్షలు అంటే నాతో నేడవుతుందిరా. ఏం లేదురా, నీకు ఉన్న 5 ఎకరాలలో 1 ఎకరా అమ్మేస్తే ఇంతకు మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అరే శ్రీకాంత్, అట్లా బయటకు వెళ్దాంపా. ఎందుకు తీరా, ఇంటికి పోతాను. చల్, నువ్వు కలవ కలిసినావు, అట్లా పోయి చిల్లేదంపా. ఇంట్లో కూడా ఎవరు లేరు, ఎంజాయ్ చేయాల. ఏందే సప్న, వీడు ఇంకా అత్తలేడు? ఏమో అత్తమ్మా, తొందరనే అత్తాను నేను, మరి ఇంత లేట్ అవుతాను. గీ వచ్చినాక కూలర్ చేపిమను. ఇది పాడైనట్టున్నది, అలా సోపతిగాడ కూడా చేస్తాడేమో. ఆ కూలర్ చేపి ఎండ పాడగాని బాగా కొడుతుంది. ఏం చేస్తుర్రే? ఎటువైనవురా, గింత సేపు పోతావా? ఏ ఇంటికి వస్తుంటే మా దోస్తు గారు కలిసిండే, వానితో మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంత లేటే. ఎవరు రాళ్ళు? చారి అని మా చిన్నప్పటి ఫ్రెండే. అమ్మ, వాడు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండే, ఇల్లంతా చూపించిండు. ఎట్లుంది తెలుసానే, మస్తుంది, నాకు బాగా నచ్చిందే. ఉన్నోళ్ళు కట్టుకోరా బిడ్డ. అది కాదే, మనం కూడా గట్లనే కట్టుకుందాం ఇల్లు. ఇప్పుడు ఎందుకు తీరా, ఇది ఉన్నది సరిపోదా? అట్లా కాదే అమ్మా, మనం చిన్నప్పటి నుండి ఇదే ఇంట్లో ఉన్నాం. ఇల్లు చూడు ఎంత పాత పడ్డదు. ఇల్లు గూలగొట్టి మంచి పెద్ద ఇల్లు కట్టుకుందాం మనం కూడా. నువ్వు ఆ ఇల్లు చూసినావు అనుకో, నువ్వు కూడా అట్లే అంటావు. ఏందిరా, ఇల్లు కూడా కొడతావా? ఈ ఇల్లుకేమైందిరా, ఇల్లు కూడా కొట్టులేదు, ఏం లేదు. మంచిగా బతుకుతే ముందటి వరకు చూస్తామైనది. ఏమైందిరా ఈ ఇంటికి? అన్ని లేనిపోని ముచ్చట్లు. అది కాదే అమ్మా, ఆ ఇల్లు చూసినప్పటి నుంచి నాకు మనసులో పడతలేదే, పిచ్చి లేత్తాంది. ఎట్లా నేసా ఇల్లు కట్టుడే ఫిక్స్ ఇది. అరే ఇల్లు కట్టుడు అంటే రూపాయి ఆట నారా, లక్షలు లక్షలు కావాలి. నువ్వు గసంట ఆలోచన బంద్ చేయి. అరే గట్ల మాట్లాడుతున్నావు, మనకు 5 ఎకరాల పొలం ఉంది కదా, 1 ఎకరా అమ్ముదాం, ఇల్లు కడదాం. ఇగో నీకు పిల్లగాడ ఉట్టే వరకు చూద్దాం. ఇప్పుడు గసంట ఆలోచనలు పెట్టి తలకాయ మొత్తం ఖరాబ్ చేయకు. ఏం ఆలోచిస్తానవరా నువ్వు? ఏమన్నా తలకాయ ఉన్నదా లేదా? ఇక కూలర్ ఖరాబ్ అయింది, నీ సోబత్ గాని పిలిపించి రిపేర్ చేపి. ఏందో. అరే నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావే. ఏంది నీకు, ఎందుకంత కోపానికి వస్తాను? ఆపత్తి కంకాయలు కావాలంటే కాస్తాయా? ఇప్పుడే చెప్తివి, అప్పుడే ఇల్లు కావాలంటే అవుతుందా? ఆగరాదు. అట్లా కాదే స్వప్న, చిన్నప్పటి నుండి చూస్తున్నా, నేను ఏం మాట్లాడినా జరుపుకుంటుంది. నా మాట అంటే విలువ లేదు, నేనంటే పట్టింపే లేదు. విలువ చేయక నేనేం చేసిండ్రా?
తలకాయ ఉండి మాట్లాడతావా లేక మాట్లాడతానవా? ఒకడు ఉరుకులాడినా నువ్వు ఉరుకులాడతావారా? చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెరిగినావు, ఎంత కష్టపడి పెద్దగానవన్న ముచ్చట నీకు తెలియదా? ఏందో ఇల్లు కడతా అని మాట్లాడతానవా? మన బతుకు తెరవేందో నీకు తెలియదారా? ఇంకోసారి ఇల్లు గిల్లని మాట్లాడటం మాత్రం మంచిగా ఉండదు. చూసాం అనేవాడు ఎట్లా మాట్లాడతాడో. గాడ కూడా ఇల్లు కట్టుకున్నా అని చెప్పి వీడే గుర్తాడు. ఆగత్తమ్మా, ఆయన ఏదో తెలిసి తెలియక మాట్లాడతాడు. మీరు ఎందుకంత కోపానికి వస్తారు? తెలిసి తెలియక కాదే, తెలిసే మాట్లాడుతున్నా. నేను ఒక్కనే కదా కొడుకును. చిన్నప్పటి నుంచి నాకు రూపాయి ఖర్చు పెట్టిందా? నన్ను స్కూల్కి పంపించిందా? ఏదో అడగకడగ ఒక్కసారి అడిగితే ఇంత రార్థంతం చెప్తుందా? నాకేం ఆశలు ఉండద్దా? నా బతుకు ఇంతేనా ఇక ఎప్పటికీ? అరే ఈ ఇల్లుకి ఏం పుట్టిందిరా? నువ్వు ఎండకి ఎండుతానవా వానకు నాలుతానవా? తలంబి చెప్పులు కొనుక్కున్నట్టు ఎత్తవేంద్రా? గాడ కూడా చేసినా నువ్వు ఎత్తా అంటారా? గసండి పిచ్చి పిచ్చి ఆలోచన రానియకు, నా కోపం రానియకు చెప్తున్నా. నాకు గదంతా సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎకరం అమ్ముడే, ఇల్లు కట్టుడే. అరే ఏమనుకుంటున్నారో నువ్వు? ఇల్లు కమ్మేది ఎట్లా చేస్తామనుకుంటాను? నాకు ఎప్పుడు ఎట్లానే చేస్తా? ఎట్లా నేను చేస్తా, నేను ఖచ్చితంగా ఎట్లా చేస్తా. చేస్తావు? ఆగమంటే చెప్తున్నావా? ఏంటిది ఆగేది? అది నా మాట వినప్పుడు నేను దాని మాట అస్సలైనా. చిన్నప్పటి నుంచి అన్నింటికి నా మనసు చంపుకుంటూ వచ్చిన. ఇప్పటి కూడా చంపుకోవాలంటే ఎట్లానే? ఈ విషయాలు మాత్రం తగ్గేదే లేదు. వారం రోజులలో భూమి అమ్ముడే, ఇల్లు కట్టుడే. ఏం చేసుకుంటావు వేసుకోపోవే. చూసినావానే వాడు ఎట్లా మాట్లాడతాడో? భూమి అమ్మి ఇల్లు కడతాడట వాడు. అత్తమ్మ, అన్నంత మాత్రాన అమ్ముతాడా కడతాడా? ఎందుకంత కోపానికి వస్తాను? కోపానికి రాకు. వాడు ఎన్నడికి ఇట్లా మాట్లాడినోడు ఇలా అట్లా మాట్లాడతాడే నా మీదికి. నాకు గదే అర్థమైతలేదు. ఎందుకు ఇట్లా మాట్లాడతాను నేనే? నువ్వు కోపం రా, కూర్చో. నేను మాట్లాడతా ఆయనతో. నువ్వు కూర్చో. స్వప్న, భూమికి భయాన్ని పెట్టడానికి అత్తుర్రు. అమ్మ చెప్పు. ఏంది? భూమికి భయాన్ని పెట్టడానికి వస్తారా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? భూమికి భయాన్ని పెట్టుడేంటి? మొన్న మాట్లాడితే ఏదో కోపంలో అన్నావు అనుకున్నా. నువ్వేం చెప్తానో నీకు అర్థమైతుందా? ఇన్ని రోజులంటే లేనప్పుడు లేనట్టుగానే ఉన్నామే. ఇప్పుడు గింత సంపాదించినాం. ఇప్పుడు కూడా గట్లే బతకాలంటే ఎట్లనే? నాతో కాదు. వాళ్ళు భయాన్ని పెట్టడానికి అత్తుర్రు. అమ్మని సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఎవరు భయాన్ని ఇచ్చడానికి అత్త అన్నది? ఎవరో రమ్మని నేను మాట్లాడతా. ఇంటికి విలువరాలను ఊకునే కొద్ది బాగా గౌరవాలైతేనే తలకాయ తిరుగుతుందారా? వాళ్ళు భయాన్ని పెట్టడానికి అత్తుర్రు. నువ్వు సంతకం పెట్టడానికి రెడీగా ఉండు. సంతకం పెట్టా ఏం చేస్తావు చేసుకోపో. ఏందో సంతకాలు పెడతారట. నువ్వు ఎట్లా పెట్టావో నేను చూస్తానే. అరే ఏం చేస్తా అనుకుంటున్నావన్నా చెయ్యరా? ఇంటికి పట్టుకరా మాట్లాడతా. ఊకో అత్తమ్మ, ఆయన ఏదో మాట్లాడిండని మీరెందుకు ఎగిరిత పడతారు? మొన్న గట్లనే అన్నావు. ఏదో అత్తమ్మ కోపంలో మాట్లాడతాడు, తెలియక మాట్లాడతాను అన్నావు కదనే. చూసినావా? వాడే వాళ్ళు భయాన పట్టడానికి పట్టుకొస్తారట, సంతకం పెట్టానట. నేను ఎవరత్తారు తీయత్తమ్మ ఆయన మాటలు? ఎవరత్తారో రాని నేను చూస్తా. సంతకం పెట్టానట కదా, సంతకం పెట్టుడా వాడిని ఏం చేయనో గది చేస్తా. పోనితి కొడుక అయ్యో కొడుక అంటే నా మీదకి ఎక్కి బాగా రూపాపు చేస్తాడు వాడు. అద్దురా అంటే ఇంటలేడు. రాని ఎవరత్తారో చూస్తా. రాయ్ మామ. బావదా సప్న, అమ్మని తీసుకురా. శ్రీకాంత్ ఏదో ముచ్చట్టు రాయమా తీసుకొచ్చాడు. ఏం ముచ్చట్టే? నాకేమెరక? నాకే ముచ్చట తెలియదు. ఎందుకు పిలిచిండో వాడిని అడుగురి. శ్రీకాంత్ ఏంటిది చెప్పు ముచ్చట. మావా మీరు ముందు కూర్చోరే. బావా కూర్చోరే. సప్న చేర్లితాయి. చెప్పాయి శ్రీకాంత్, ఎందుకు రమ్మన్నావు? బావా ఇల్లంతా పాతబడ్డది. కూలగొట్టి ఎకరం భూమి అమ్మి మంచి ఇల్లు కట్టుకుందామంటన్నా. నా మాట ఇంటలేదు. వచ్చేటోళ్ళకి సంతకం పెడతదా పెట్టని, లేదంటే నాకేమన్నా వస్తుందా ఇచ్చేయమను. నాది నేను చూసుకుంటా. ఇత్తదా అయ్యేదా అడుగురి. అరే నాకు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారా ఇంకా రాసిచ్చటానికి? నేను ఏం దొంగతనం చేసినా ఏం లంగతనం చేసినా ఇలా నెంబడ పెట్టుకొని వచ్చినవురా?
గదంతా నాకు సంబంధం లేదే. సంతకం పెడతావా పెట్టావా ఆ ముచ్చటే ముందు. చూసినావా అనే అన్న వాడు ఎట్లా మాట్లాడుతాడో. ఉరుకులు ఆడేటోళ్ళతో ఉరుకులు ఆడతా, తల మీ చెప్పులు కొంటా అంటే నడుతుందానే? మీకు తెలియదానే? మీ కళ్ళ ముందట నేను ఎంత కష్టపడుకుంటామని పెంచి పెద్ద చేసిందో, ఎంత మా బతుకు తెరవేందో మీకు తెలియదానే? చూడలేదానే మీరు? ఇయ్యాలైనా పువ్వులు జాగలు అమ్ముతాను మాట్లాడతాడు. అవన్నీ అమ్ముకుంటే మీరు ఎప్పుడు అలా మేము ఎట్లా బతుకుడే చెప్పు వానికి? అరే నేను మొత్తం అమ్ముతా అంటాను నానే. ఎకరం అమ్మితే ఏమైతుంది? ఇవే తలకాయలేని మాటలు మాట్లాడకు అంటానా? చెప్పే ఏం చెప్తారు మీరు? మాట్లాడు. శ్రీకాంత్ ఏం ముచ్చట చెప్పమంటే ఇంటికి రా, ఇంటికి వచ్చినాక చెప్తా అంటే గిదే ముచ్చట నువ్వు చెప్పేది? గీ ముచ్చటకి రమ్మన్న మామ. భయాన పెట్టినాక సంతకం పెట్టా అంటే ఎట్లా? ఏం మాట్లాడతావురా? తలకాయ ఉన్నదా లేదా? చూసినావా అన్న వాడు ఎట్లా మాట్లాడతాడు? నువ్వు ఆగు చేయలే, నువ్వు ఆగు. శ్రీకాంత్ మీ తాతమ్మ ఒక్క రూపాయలే గాదం జాగేయలే. ఆమె చెట్టుకు పుట్టకు కూలి కైకిలి చేసి కష్టం చేసి సంపాదించి నేను ఇంత దూరం తెచ్చింది. నువ్వు ఇప్పుడు భూమి అమ్ముతా అంటే బాధ అనిపించదా? అందుకే ఎందుకయ్యా చెప్పవా అంటే నువ్వు ఇంటికి వచ్చినాక చెప్తా అన్నావు. ఈ ముచ్చట ఇంటి దాకా రాకపోదు. ఇప్పుడు వచ్చి ఆమెను బాధ పెట్టాడు అవుతుంది కదా. మీ ఐదు చచ్చిపోయిన కాంచెల్లి ఆమె ఎంత కష్టపడదో మాకు తెలుసు. ఇల్లు కట్టుకుంటా భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఉన్న ఇల్లునే సరిదించుకొని ఉండు, తర్వాత నీకు భవిష్యత్తులో కట్టుకో. ఇప్పుడు భూమి దొరుకుతా, ఇప్పుడు అమ్ముకుంటే ఎందుకు అమ్మని బాధ పెడతాను? బాధ పెట్టద్దట. ఇప్పుడు ఇల్లుకి ఏం కావాలి? కట్టుకుంటాను తర్వాత కట్టుకో. ఇలా ఉద్యోగాలు ఇప్పుడు ఏదో ఇల్లు చదివించుకో, చూడకుండా అమ్మని బాధ పెట్టదు. అమ్మని బాధ పెట్టకు, అమ్మ బాధపడలే తప్పు లేదు, తప్పు అంతా నీదే. భూమి అమ్మితే దొరకదు ఇప్పుడు మళ్ళా. చిన్నప్పటి నుంచి వెళ్ళి చేతులు కాయ చెట్టు కట్టం చేసి నా కొడుకు మంచిగా ఉండాలని కాయ కట్టం చేసి పువ్వులు జాగలు కొన్నా. ఇప్పుడు నువ్వు అమ్ముకుంటా అంటే ఎట్లరా? నీకోసమే కాదు బిడ్డ నేను ఇంత కష్టపడ్డది. చెల్లె ఆంతో ఏం కాదు, ఎవరు కొనరు భూమి. నీ మాటలేంది అప్పుడే ఏం కాదు, ఎవరు కొనరు. తీసుకోరు. ఇదంతా అత్తి ముచ్చట ఏం కాదు. అట్టి ముచ్చిన గట్టి పేరుతాడు కొడుకు. అరే మీ అయ్య చచ్చిపోయిన కాడ నుంచి నా రెక్కలు ముక్కలు చేసుకొని నా కడుపు ఎండ పెట్టుకొని నీ కడుపు నింపిన కాదు బిడ్డ. నా కొడుకు మందిలో కలవాలి, నా కొడుకు మందిలో చిన్నతనం కావద్దని ఇంత భూమి జాగా కొన్న కాదు కొడుక. ఇక నీకేం తక్కువ చేసిండ్రా? ఎందుకు నాకు ఇట్లా చేస్తాను? ఏడవకత్తమ్మా, నువ్వు భూమి అమ్ముతా అంటే నాకెంత కలకల అనిపిస్తుంది రా కొడుక. చెప్పు, ఎంత కట్టబడి సంపాదించిన అనుకుంటాను. నీకు తృప్తి అయిందా? అత్తమ్మ నడిపించినాక నీకు మనసులో పడుతుందా? ఎందుకు అర్థం లేని పనులన్నీ ఎత్తావు? చూడు ఎట్లా ఎడుతుందో. అరే శ్రీకాంత్, నేను బతుకుండంగా ఈ భూమి అమ్ముతా ఇల్లు కడతా అంటే నా కళ్ళతోని నేను ఎట్లా చూసుకుంటుంటారా? ఎకరం భూమే కదా అంటాను. ఆ ఎకరం భూమి కొనడానికి నా రెక్కలు ఎన్ని ముక్కలు చేసుకున్నా నీకు ఏమేరకరా? నేను బతుకుండంగా భూమి అమ్ముతా అంటే నేను సచ్చిన దాంతోనే సమానం రా. అమ్మా ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? మనసులో ఏదో దుర్బుద్ధి ఉట్టి నిన్ను అన్ని మాటలు అన్నా వాళ్ళని పిలిపించిన. ఇంకోసారి అట్లా ఏనే చేసేది అన్ని చేసి ఇంకొకసారి అట్లా ఏనంటే ఏమన్నట్టు? వాళ్ళని ఏమిటి పిలిపించినావు? నువ్వు చేసిన పనిలా ఏమైనా అర్థం ఉంటుందా? చూడు అత్తమ్మ ఎట్లా బాధపడుతుందో. అరే తప్పైంది అంటానే కదనే. అమ్మా నన్ను క్షమించే, ఇంకోసారి అట్లా చెయ్య. నువ్వు బాధపడకే. చిన్నప్పటి నుంచి నేను ఏదైనా తప్పు చేసినా, నేను బాధ పెట్టినానే. ఈ ఒక్కసారి క్షమించే, నన్ను క్షమించే ప్లీజ్. సరే బిడ్డ, ఇక నన్ను కొంచెం మంచిగా మెదులురా. ఉంటనే.